2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ ముగిసింది. ఈ ఆక్షన్లో అన్ని టీమ్స్ కలిపి మొత్తం 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కేకేఆర్ క్యామరూన్ గ్రీన్ కోసం అత్యధికంగా 25.2 కోట్లు ఖర్చు చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం చెరో 14.2 కోట్ల రికార్డు ధరను వెచ్చించి దక్కించుకుంది. ఈ క్రమంలో ఆక్షన్ తర్వాత ఏ టీమ్స్ బలంగా ఉన్నాయి, ఏ టీమ్స్ వీక్గా ఉన్నాయో మొత్తం 10 టీమ్స్ యొక్క రిపోర్ట్ కార్డ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డిపెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే ఆర్సీబీ సెటిల్డ్ టీంతో వేలంలోకి వచ్చింది. దాంతో వెంకటేష్ అయ్యర్ని బై చేయడం ద్వారా వాళ్ళ బ్యాటింగ్ను స్ట్రెంథెన్ చేసుకుంది. అలాగే యష్ దయాల్ అవైలబిలిటీ ప్రశ్నార్థకంగా మారడంతో అతనికి బ్యాకప్గా మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అగ్నేష్ యాదవ్ను బై చేసుకుంది. అలాగే జోష్ హెజల్వుడ్కు బ్యాకప్గా జాకబ్ డఫీని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకుంది. కాకపోతే ఆర్సీబీకి ఉన్న ఒకే ఒక కన్సర్న్ శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యాలకు బ్యాకప్గా మరో స్పిన్నర్ లేకపోవడం మాత్రమే కాస్త ఆందోళన కలిగించే అంశం. ఇక లాస్ట్ ఇయర్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ దాదాపు వాళ్ళ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకోవడంతో వేలంలో పెద్దగా హడావుడి చేయలేదు. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్ను ఫిల్ చేసేందుకు కూపర్ కనోలిని అలాగే మరో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ బెన్ వార్షెస్ను బై చేసింది. వీరితో పాటు మరికొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ని బ్యాకప్గా కొనుగోలు చేసింది. లాస్ట్ ఇయర్ పంజాబ్కు యంగ్ టాలెంట్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. సో సెకండ్ సీజన్లోనూ వాళ్ళు రాణిస్తే పంజాబ్కు బెంగ ఉండదు. ఇక బౌలింగ్లో మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్ మరియు యజ్వేంద్ర చాహల్తో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇక 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఆక్షన్కి ముందు దాదాపు అందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ముంబై ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలోనే అత్యంత తక్కువ పర్సుతో వేలంలోకి అడుగుపెట్టింది. దాంతో వాళ్ళు రియల్ రికల్టన్కు బ్యాక్గా క్వింటన్ డికాక్ను కొనుగోలు చేశారు. అలాగే కొంతమంది టాలెంటెడ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ను సైతం దక్కించుకున్నారు. అయితే ముంబై టీంకున్న ప్రధాన సమస్య దీపక్ చహర్ ఫామ్ ఇంకా ఫిట్నెస్. అలాగే సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పెద్దగా ఫామ్లో లేడు. ఇంకా ట్రెంట్ బోల్ట్ కూడా కేవలం క్లబ్ క్రికెట్ మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ముంబై వాళ్ళ పేస్ అటాక్ను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ముంబై దానిపై దృష్టి పెట్టలేదు. అయితే ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ జట్లో ఫిట్ అయితే మాత్రం వాళ్ళ స్పిన్ అటాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో ఓవరాల్గా ముంబై టీంలో చిన్న చిన్న సమస్యలు మినహాయిస్తే ఓవరాల్గా టీం బాగానే ఉంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ నుంచి టైటన్స్ తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో ఫెయిల్ అవుతుంది. కేవలం టాప్ 3 పైనే ఆధారపడిన టైటన్స్ మిడిల్ ఆర్డర్ను స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఎటువంటి బై చేయలేదు. నిజానికి మిడిల్ ఆర్డర్లో ఉన్న ఒక్క బ్యాటర్ షెఫ్రెన్ రూథర్ఫోర్డ్ను సైతం ఎంఐకి ట్రేడ్ చేసింది. దాంతో మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా తయారైంది. ఈ క్రమంలో టాప్ 3 ఫెయిల్ అయితే టైటాన్స్ కథ ముగిసినట్లే. సో ఆక్షన్లో వాళ్లకున్న సమస్యలను తీర్చుకోవడానికి టైటాన్స్ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వారికి ఓపెనింగ్ స్పాట్ లాస్ట్ ఇయర్ సమస్యగా మారింది. దాన్ని ఈసారి వేలంలో కవర్ చేశారు. పాతుమ్ నిశంక, బెన్ డకట్ మరియు పృథ్వీ షాల్తో కలిపి మొత్తం 3 స్పెషలిస్ట్ ఓపెనర్స్ను దక్కించుకున్నారు. అలాగే డేవిడ్ మిల్లర్ను కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రెంథెన్ అయింది. అలాగే ఫుల్ డిమాండ్ ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్ ఆకిబ్ నబీని దక్కించుకోవడం డీసీకి కలిసొచ్చే అంశం. ఎందుకంటే అతను పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇక మిచిల్ స్టార్క్ కు సపోర్ట్ గా లుంగి ఎంగిడిని బై చేశారు. మొత్తం మీద క్యాపిటల్స్ అన్ని బాక్సెస్ టిక్ చేసుకుంది. ఓవరాల్ గా టీం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక మన సన్ రైజర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఆక్షన్ స్ట్రాటజీ అందరినీ గందరగోళానికి గురిచేసింది. ఎస్ఆర్హెచ్ చాలా వరకు అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైనే దృష్టి పెట్టింది. వాళ్లకు ప్రధానంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా టీంలో సరైన బ్రెస్ట్ స్పిన్నర్ లేడు. అలాగే మొహమ్మద్ షమీని రిలీజ్ చేశారు. కానీ ఆ ప్లేస్ను ఫిల్ చేయడానికి ఎవరిని బై చేయలేదు. ఒక్క లియం లివింగ్స్టన్ కోసం మాత్రమే 13 కోట్లు ఖర్చు చేసింది. అయితే లివింగ్స్టోన్ ఐపీఎల్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. సో మొత్తంగా చూస్తే ఈ వేలంలో ఎస్ఆర్హెచ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా తమకున్న కీలకమైన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఫెయిల్ అయింది. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ను రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ను ఫిల్ చేయడానికి మరే ప్లేయర్ను ఎల్ఎస్జీ బై చేయలేదు. దాంతో వాళ్ళకి సరైన ఫినిషర్ లేడు. ఇక పేస్ బౌలింగ్లో ఇప్పటికీ గాయాలతో సతమతమవుతున్న ఎల్ఎస్జీ మరొక ఇంజరీ ప్రోన్ ఆటగాడు ఆండ్రిచ్ నోకియాను బై చేసుకుంది. అలాగే ఇప్పటికే టీంలో పంత్ పూరన్ రూపంలో 2 వికెట్ కీపర్స్ ఉండగా మరో వికెట్ కీపర్ జోస్ ఇంగ్లీష్ను కొనుగోలు చేసింది. ఇంకా వాళ్ళ దగ్గర 5 కోట్ల పర్స్ వాల్యూ మిగిలిపోయింది. అయినప్పటికీ వాళ్లకున్న ప్రధాన సమస్యలేవి ఎల్ఎస్జీ అడ్రస్ చేసినట్లు కనిపించడం లేదు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ఈ ఆక్షన్కు అతిపెద్ద వాల్యూతో వేలంలోకి అడుగుపెట్టిన కేకేఆర్ దాదాపుగా వాళ్లకున్న సమస్యలన్నీ కవర్ చేసేందుకు ప్రయత్నించింది.
ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఆండ్రూ రసెల్ ప్లేస్ను అతను రీప్లేస్ చేయడం కష్టమే, ఎందుకంటే రసూల్ లాంటి ఆటగాడు వేలంలో లేడు. ఇక మతీషా పత్రాన ముస్తాఫిజుర్ రహీం రూపంలో ఇద్దరు T20 స్పెషలిస్ట్ పేసర్స్ను దక్కించుకుంది. దాంతోపాటు చాలా చౌకగా రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్డ్, ఫిన్ అలెన్లను దక్కించుకుని టాప్ ఆర్డర్లో వాళ్లకున్న లోటును భర్తీ చేసుకుంది. దాంతో ఓవరాల్గా టీం చూడడానికి చాలా బ్యాలెన్స్గా కనిపిస్తోంది. అయితే టీంలో నరైన్ తప్ప పెద్దగా ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్ళు ఎవరూ లేరు. ఇది ఎంతవరకు కేకేఆర్కు మైనస్గా మారుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, లాస్ట్ సీజన్లో అన్ని టీమ్స్ కంటే చాలా వీక్గా కనిపించిన రాయల్స్ రవి బిష్ణోయ్ను జట్టులోకి తీసుకోవడం ద్వారా తమకున్న అతిపెద్ద బలహీనతను అధిగమించింది. అలాగే సంజును ట్రేడ్ చేయడం ద్వారా రవీంద్ర జడేజా, శామ్ కరణ్ వంటి ఇద్దరు టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ను జట్టులోకి తెచ్చుకుంది. అయితే వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దాంతో మరోసారి రాజస్థాన్ జోఫ్రా ఆర్చర్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అడమ్ మిల్లెను జట్టులోకి తీసుకున్నప్పటికీ అతను ఎంతవరకు రాణిస్తాడో నమ్మకం లేదు. ఓవరాల్గా లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈసారి టీం బాగానే ఉంది. ఇక ఫైనల్గా సిఎస్కే విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో నిలిచిన సిఎస్కే ఆక్షన్లో చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఎన్నడూ లేని విధంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టింది. టీం ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్స్ను కొనుగోలు చేసింది. లాస్ట్ సీజన్ ఎండింగ్ స్టేజ్లోనే టీంను స్ట్రెంగ్త్ చేసుకోవడంపై ఫోకస్ చేసిన సిఎస్కే అందుకు తగ్గట్లుగానే అవసరం లేని ఆటగాళ్లను వదిలేసింది. వేలానికి ముందే సంజు శాంసన్ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుని అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ను రాజస్థాన్ రాయల్స్కి చేసింది. ఇక ఆక్షన్లోనూ ఎన్నడూ లేని విధంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలపై సిఎస్కే కోట్లు కుమ్మరించింది. ఈ ఇద్దరిని సిఎస్కే చెరో 14.2 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని స్థానాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు అఖిల్ హుసేన్, మాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లను కూడా దక్కించుకుంది. ఇక స్పిన్నర్ రాహుల్ చహర్ కోసం 5.2 కోట్లు ఖర్చు చేసింది. దాంతో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పవర్ఫుల్ గా కనిపిస్తోంది.